మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కాంచన లక్ష్మి, ఎండి ఆయుర్వేద, కేఆర్ హెర్బ్స్, స్పెషలైజ్డ్ ఇన్ గైనకాలజిస్ట్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రావ్య. మేడం, ప్రజెంట్ ఈ జనరేషన్లో మనం ఈ మెనోపాజ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం కదా మేడం, అంటే తొందరగా ఎర్లీ స్టేజ్లో చూస్తున్నాం. సో దానికి రీజన్స్ ఏంటి మేడం? అసలు మెనోపాజ్ అంటే ఏంటి? సో మెనోపాజ్ అంటే ఇప్పుడు మనకు అండాశయాల పనితీరు అంటే ఓవరీస్ అనేది ఏజ్కి అనుగుణంగా అది తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో చాలా మందిలో ఇప్పుడు ఇంతకు ముందు చూసుకున్నట్టయితే 45 to 50లో మెనోపాజ్ అటైన్ అయ్యేవాళ్ళు. సో ఆ టైంలో అండాశయాల పనితీరు తగ్గడం వల్ల సో హార్మోన్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోయి వాళ్ళకి కొన్ని రకాల సిమ్టమ్సే కాకుండా నెలసరి ఆగిపోవడం అంటారు, ముట్లు ఆగిపోవడం అని అంటారు. సో అట్లా ఆగిపోవడం అనేది చూసేవాళ్ళం. సో ఇప్పుడు ఈ జనరేషన్లో 35 నుంచి కూడా చాలా మందిలో చూస్తున్నాం. సో ఇట్ డిపెండ్స్, అంటే కొన్ని ఏరియాస్లో డిపెండింగ్ ఆన్ ద రీజన్ వైజ్గా కూడా కొన్ని ఏరియాస్లో ఫీమేల్స్కి తొందరగా మెనోపాజ్ వస్తూ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో రాదు. సో ఇది కాకుండా అండర్లయింగ్ ఏమైనా కాజెస్ ఉన్నా, లైక్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఆహారంలో లైక్ ఇప్పుడు ఎక్కువ కెమికల్స్ ఆహారం వాడడము, సో అండర్లయింగ్ కాజ్ ఏదైనా ఉండడం లైక్ బీపీ, షుగర్ లాంటివి ఉండడము. సో ఇది కాకుండా కొంతమంది హిస్టరెక్టమీ చేయించుకుంటారు, అనుకోకుండా అది ఆటోమేటిక్గా ఇట్లా ఆగిపోవడం అనేది చూస్తూ ఉన్నాం ఈ కాలంలో. సో మెనోపాజ్ అనేది ఏంటంటే ఇట్స్ న్యాచురల్ ప్రొసీజర్, అది జనరల్గా జరుగుతుంది, అందరికీ వచ్చేది. ఏంటంటే ఆ టైంలో మనకు ఇతరత్ర ఎక్కువగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి కాబట్టి, లైక్ హాట్ ఫ్లషెస్, ఒళ్ళు వేడిగా అనిపించడము, ఇది కాకుండా యాంగ్జైటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఆస్టియోపోరిస్ అంటే ఎముకలు పెళుసు బారిపోవడము, ఎక్కువగా లైక్ జ్ఞాపక శక్తి తగ్గడము, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేకపోవడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇరిటబిలిటీ చూస్తూ ఉంటాం, చాలా మందిలో కోపం ఎక్కువగా ఉండడం, వీటి వల్ల కూడా ఎక్కువగా ఆడవాళ్ళు ఇబ్బంది పడడం అనేది చూస్తున్నాం. మేడం, జనరల్గా ఈ మెనోపాజ్ అనేది మనకి ఏజ్ అయిన తర్వాత, లైక్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు 40+ అయిన తర్వాత అది న్యాచురల్గా మన బాడీలో జరుగుతుంది. మరి కొంతమంది ఇప్పుడు దాన్ని స్వయంగా లైక్ ట్రీట్మెంట్ ద్వారా కూడా తీయించుకుంటున్నారు కదా. అవునవును. సో అది అవసరమైతేనే హిస్టరెక్టమీ చేస్తారు. అంటే మనకు అండర్లైన్ కాజ్ ఉండి హెవీ బ్లీడింగ్ ఉన్నా, పెద్ద పెద్ద గడ్డలు లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉన్నా, అది అవసరానికి అనుగుణంగానే జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే హిస్టరెక్టమీలో జనరల్గా ఓవరీస్ తీసేయరు. సో వాటి పనితీరు అలాగే ఉంటుంది, కేవలం అది యూట్రస్కి మాత్రమే తీసేయడం జరుగుతుంది. సో ఈ మెనోపాజ్లో మనకు స్టేజెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా మనకు మెనోపాజ్ అటైన్ అవ్వాలని కాదు, అంతకంటే ముందు కొన్ని లైక్ పేరీ అని, ప్రీ మెనోపాజ్ అని, పెరీ మెనోపాజ్ అని. సో ప్రీ మెనోపాజ్లో ఏంటంటే మనకు స్టార్టింగ్లోనే కొంత డిస్టర్బెన్స్, లైక్ నెలసరి ఋతుక్రమంలో లైక్ ఆల్టరేషన్స్ ఉంటాయి, అంటే ఎక్కువ సార్లు అవ్వడము అట్లా, అది ముందే మనకు గ్రహించుకోవచ్చు. సో అది కొన్ని రోజులు కంటిన్యూ అయిన తర్వాత ఈ పెరీ మెనోపాజ్లోకి వస్తుంది. ఆ టైంలో ఏంటంటే స్కిన్ డ్రైనెస్, వెజైనల్ డ్రైనెస్ ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇది ఒక 4 to 8 years కంటిన్యూ అయిన తర్వాత, ఎప్పుడైతే 1 year కంటిన్యూస్ మనకు రాదో, ఈ మెన్స్ట్రుయేషన్ అనేది ఆగిపోతుందో, అది మనం అప్పుడు మెనోపాజ్ అటైన్ అయినట్టుగా తెలుసుకోవచ్చు. సో ఈ ప్రీ పెరీ మెనోపాజ్లో ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే, సో ఖచ్చితంగా మనం మెనోపాజ్ని ఈజీగా అటైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మేడం, మరి మీరు ఇప్పుడు 2 types చెప్పారు కదా. సో మరి ఏ టైప్, అంటే type 1 కానీ type 2 కానీ, ఈ రెండిట్లో దేని బట్టి మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ పెరీ కానివ్వండి, ప్రీ మెనోపాజ్, ఈ ఋతుక్రమాలు సరిగ్గా లేకపోవడం, అక్కడ నుంచి వెజనల్ డ్రైనెస్, వెజనల్ ఇచ్చింగ్ రావడం, ఇతరత్ర కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, సో సైడ్ బై సైడ్ బీపీ, షుగర్ ఎవరికైతే కంట్రోల్లో ఉండదో వాళ్లకు ఇబ్బందులు రావడము, కొంతమంది సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటున్నారు, స్టీరాయిడ్స్ లాంటివి తీసుకోవడం వల్ల తొందరగా మెనోపాజ్లోకి తోయబడుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే మనకు కాజ్ ఏదైనా ఉంటే మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క షుగర్స్ అండ్ బీపీ నియంత్రణలో ఉంచుకోవడము, ఈ సెల్ఫ్ మెడికేషన్ చాలా మటుకు తగ్గించుకోవడం, ఇది కాకుండా డైట్లో ఇప్పుడు ఎముకలు పెడిసిపారిపోతాయి కాబట్టి కాల్షియం రిచ్ డైట్ అవి తీసుకోవడం, ఎక్కువగా లైక్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో యాక్టివిటీ ఉంటే మనకు ఖచ్చితంగా మనకు హెల్త్ అనేది వస్తుంది. సో చాలామంది ఏంటంటే డిప్రెషన్ ఉంటుంది ఈ టైంలో, యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటుంది.
సో ఆ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు బయటికి రారు. సో ఆ చిరాకుతో కలవరు. సో అట్లా కాకుండా సో వాళ్ళు ఎక్కువగా సోషలైజ్ అయ్యి అన్ని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం, నలుగురితో కలవడం, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం, యోగా, వాకింగ్ లాంటివి చేయడము. సో ఇవి చేస్తూ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు హెల్తీగా వాళ్ళు ఈ మెనోపాజ్ని అటైన్ అవ్వచ్చు. ఓకే. అంటే మనకి మెనోపాజ్ న్యాచురల్‌గా వస్తే ఓకే. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ మటుకు వాళ్ళు ఓన్‌గా ట్రీట్మెంట్ చేసి తీయించుకుంటే సో వాళ్ళకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే అదర్ రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా వస్తాయా? వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తొందరగా ఇవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో సాధ్యమైనంత వరకు హిస్టెక్టమీ కూడా ఎవరు చేయరు, డాక్టర్స్ అవసరం అయితేనే చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే అండర్లైన్ కాజ్ని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే హిస్టెక్టమీ స్టేజ్ వరకు రావాల్సిన అవసరం లేదు. అదొకటి. సో ఆహారంలో కూడా కొంత నియమాలు పాటిస్తూ జంక్ ఫుడ్ వీటికి దూరంగా ఉంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు అండర్లైన్ కాజ్ నుంచి బయటపడవచ్చు. సో ఇట్లా అన్నెసరీ హిస్టెక్టమీస్ నుంచి కూడా వాళ్ళు బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మేడం మరి వీళ్ళు స్పెసిఫిక్‌గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? అంటే ఈ అండర్లైన్ కాజ్ని బట్టి ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఏవైనా ఉంటే ఆపడము, సో వాళ్ళకు బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, ఇవి కాకుండా సో ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే కనుక దానికి కరెక్ట్గా టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనకు ఆయుర్వేదంలో మంచి డ్రగ్స్ ఉన్నాయి. సో వాళ్ళకు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఎందుకంటే ఇది సిమ్టమాటిక్గానే ట్రీట్ చేయాలి. సో దీనికి అండర్లైన్ అంటే ఏమి ఉండదు. ఖచ్చితంగా మనకు ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. ఇది ఒక స్టేజ్ కాబట్టి ఇందులో వాళ్ళు ఈ స్టేజ్లో ఈ ఫేజ్లో నుంచి త్రూ అవుతూ ఉంటారు. సో ఈ ఫేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఇతరత్ర అసోసియేటెడ్ సిమ్టమ్స్ కానీ అసోసియేటెడ్ ఇబ్బందులు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా మనం ఆయుర్వేదం నుంచి కూడా చక్కగా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో దానికి అనుగుణంగా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో దాన్ని బట్టి సప్లిమెంట్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి ఇస్తూ లైక్ అశోక, అలోవెరా ఇట్లాంటి లోద్రా ఇట్లాంటి కాంబినేషన్స్లో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో వీటిని తీసుకుంటూ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే కనుక తప్పక వాళ్ళు హెల్దీ మెనోపాజ్ని అటైన్ అవ్వచ్చు. ఓకే మేడం. మరి మెనోపాజ్ హెల్దీగా మనకి ఆఫ్టర్ ఏజ్ తర్వాత ఆగిపోతే మనకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. అది ఉంటుంది, అంటే ఆ ఫేజ్లో కొంతవరకు ఉంటుంది, తర్వాత అవి నార్మలైజ్ అయిపోతాయి. ఓకే ఫైన్. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.